హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న సీరియల్‌ని ఒక 2000 మంది చూసారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకుంది ఓన్లీ 15 మెంబర్సే అండి. ఇలా అయితే నాకు చెప్పాలని గూడా అనిపించట్లేదు. 1000కి దగ్గరలో ఉన్నా. ఇంకా 200 కావాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సీరియల్‌లో ఈరోజు సుశీలమ్మ మీనాతో ఏం జరిగింది? ఎందుకు వాడు బయటికెళ్ళాడు? అని అడుగుతా ఉంటే, మీనేమో తనలో తాను ఇంట్లో ఉంటే బంగారం విషయం బయట పెట్టకుండా ఉండలేనని బయటికి వెళ్ళిపోయారు. ఈ విషయం మీతో ఎలా చెప్పాలమ్మమ్మ అని అనుకుంటూ ఉంటది. అప్పుడు సుశీలమ్మ, ఏంటి మీనా మాట్లాడవు అని అంటది. మీనా, మీ మనవడు ఎంతో పనుంటే తప్ప మిమ్మల్ని వదిలి వెళ్ళడమమ్మా. మీరు ఎవరినైనా అనుమానించండి కానీ ఆయనకి మీ మీద ప్రేమ తగ్గిందని మాత్రం ఎప్పుడూ అనుకోకండి. మిగతా వాళ్ళలా అవసరాన్ని బట్టి మీరిచ్చే బహుమతికి ఆశపడి ఆయన ప్రేమ చూపిచ్చే మనిషి కాదు. ఎప్పటికీ ఇది గుర్తుపెట్టుకోండి అని అంటా ఉంటే సుశీలమ్మ, వాడు లేడు అనే బాధ తప్ప వాడికి నా మీద ప్రేమ లేదని ఎప్పుడూ అనుకోలేదు. సరే అమ్మా, ఈలోపు నువ్వు ఒక మంచి చీర కట్టుకొని తయారైరా. వెళ్ళమ్మా, వెళ్ళు అని అంటా ఉంటే మీనా వెళ్తది. మీనా వెళ్తా ఉంటే ప్రభావతి మెట్లు దిగుతూ వస్తూ, ఏ ఆగు అని అంటది. ఎక్కడికెళ్తున్నావు అని అడుగుతది. అప్పుడు మీనా వెళ్ళి చీర మార్చుకొని రెడీ అయ్యి అని అనేలోపు ప్రభావతి ఆపమని చేయి చూపించి, వంటంతా ఎవరు చేస్తారు? నీ పుట్టింటోళ్ళొచ్చి చేస్తారా? అని అంటా ఉంటే అక్కడికి సుశీలమ్మ వస్తది. సుశీలమ్మని చూసి ప్రభావతి కంగారు పడతది. సుశీలమ్మేమో, ఇదేంటి నువ్వు చీరలో ఉన్నావు? వెళ్ళి ప్యాంటు షర్టు వేసుకొని రా అని అంటది. అప్పుడు ప్రభావతి, అదేంటండి ఆడవాళ్ళు ప్యాంటు షర్టు వేసుకొని రావడం ఏంటి అని అంటా ఉంటే సుశీలమ్మ, అయితే నువ్వు ఒక ఆడదానివే అని గుర్తుందన్నమాట. ఆడవాళ్ళు వంట చేయాలి కదా. నీ మిగతా కోడళ్ళని సాయం చేయమని చెప్పి నువ్వెళ్ళి వంట చెయ్యి అని అనగానే ప్రభావతి, నేనా అని అంటది. అప్పుడు సుశీలమ్మ, ఇప్పుడేగా ఆడదానివని ఒప్పుకున్నావు. మీనా, వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా అని అంటే, సరే అమ్మమ్మ అని వెళ్తా ఉంటే, ఆగు అని మెడను చూసి, నీ మెడలో బంగారం ఏది? అసలు నగలేసుకోకుండా ఎందుకున్నావు? ముందు ఆ నగలన్నీ వేసుకోర్రా. ఆ నగలన్నీ ఎవరి పుట్టింటి వాళ్ళు చేయించలేదు, నేను చేయించాను. వెళ్ళి వేసుకొనిరా వెళ్ళు. అక్కడ మనోజ్ కూడా ఉంటాడు. ఈ మాటలు వింటాడు. ప్రభావతి, మనోజ్ కంగారు పడుతూ ఉంటారు. మీనా ఏమో వాళ్ళ అత్తయ్య గారిని చూస్తూ ఉంటది. సుశీలమ్మ, మీనా, మీ అత్తను చూస్తావేంటి అని అడుగుతది. వెంటనే మీనా, అమ్మమ్మ గారు, నేను ఆ నగల్ని వేసుకోను అని అంటా ఉంటే, అందరూ వేసుకున్నారుగా, నువ్వు వేసుకొనిరా వెళ్ళు అంటది. మీనా పైకెళ్తది ఇక వేసుకొని రావడానికి. ప్రభావతి ఇంకా మనోజ్ సైగలు చేసుకుంటారు. అది సుశీలమ్మ తొంగి తొంగి చూస్తూ ఉంటది వాళ్ళ మొక్కలకెళ్ళి. ప్రభావతిని, నువ్వు వెళ్ళి వంట చేస్తావా ప్యాంటు షర్టు వేసుకొని వస్తావా, ఏదో ఒకటి తేల్చు అని అనగానే, వెళ్తున్నానండి అని ప్రభావతి వెళ్తది. వెనకాలే కంగారు కంగారుగా మనోజ్ వెళ్తాడు. ఆ అని అనుకుంటది. మనోజ్ ఇంకా ప్రభావతి పక్కకెళ్ళాక మనోజ్ ప్రభావతితో, అమ్మా, ఇప్పుడు మీనా నగలేసుకొని వస్తే అవి డూప్లికేట్ అని బామ్మ కనిపెట్టేస్తుందేమో, ఏం చేద్దామమ్మా అని అనగానే ప్రభావతి, ఇద్దరం నట్టింట్లో కూర్చొని బలబలా ఏడుద్దాం. నువ్వు చేసిన పనికి నా కాపురానికే ఎసరు పెట్టేలా ఉంది. మాట్లాడకుండా వెళ్ళు. నువ్వే నన్ను ఇరికిచ్చేలా ఉన్నావు. వెళ్ళరా అని అనంగానే మనోజ్ వెళ్ళిపోతాడు. ప్రభావతి టమాటాలు చూసుకుంటూ ముందేం చేయాలి అని అనుకుంటూ ఉంటది విసుక్కుంటూ. ఇటు మౌనిక వాళ్ళ అత్తగారికి ఫోన్ చేస్తది. వాళ్ళ అత్తగారు ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మా మౌనిక అని అంటారు. అత్తయ్య, ఏం చేస్తున్నారు అని అడుగుతది. ఏముందమ్మా, ఖాళీగా ఉండలేక ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటున్నాను. నువ్వుంటే నాకు ఈ అవకాశం ఇవ్వవు కదా. అక్కడ అందరూ బాగున్నారా అని అడుగుతది. అప్పుడు మౌనిక, చాలా బాగున్నారు అత్తయ్య అని అంటా ఉంటే, నువ్వు వెళ్ళినందుకు మీ నాన్నమ్మ గారు సంతోషపడ్డారా అని అంటది. అప్పుడు మౌనిక, రాకపోయి ఉంటే చాలా బాధపడి ఉండేవాళ్ళు. మీరు చెప్పారన్న ధైర్యంతోనే వచ్చాను అని అంటా ఉంటే, వాళ్ళ అత్తగారు, మీ ఇంట్లో ఏదైనా పండగ జరిగేటప్పుడు ఆ ఇంటి ఆడబిడ్డగా నువ్వుంటేనే నిండుదనం వస్తుంది. అందుకని వెళ్ళమన్నాను అని అంటది. అప్పుడు మౌనిక, ఆయన వచ్చారా అత్తయ్య అని అడుగుతది. సంజు గురించేనా అని వాళ్ళ అత్తగారు అనగానే, అవునత్తయ్య, వాడి గురించి ఆలోచించకమ్మా. వాడు రాత్రికి రానని చెప్పాడు కదా. నీకు ఇదే మంచి అవకాశం. నువ్వు అక్కడ ఉన్నంతసేపు మీ వాళ్ళతో మంచిగా గడిపిరా అని అంటా ఉంటే, అలాగే అత్తయ్య అని మౌనిక అంటది. ఇలా నాకు ఫోన్లు చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. వచ్చే ముందు నాకు ఫోన్ చేయి చాలు అని అంటా ఉంటే, సరే అత్తయ్య అని అంటది. అప్పుడు వాళ్ళ అత్తయ్య గారు, ఇప్పుడు నువ్వు సంజు భార్యవని మర్చిపోయి సత్యం గారి అమ్మాయిలా ఉండు. ఇక్కడ విషయాలు అస్సలు పట్టించుకోకు అని అనగానే మౌనిక, థ్యాంక్స్ అత్తయ్య అని అంటది. నాకు థ్యాంక్స్ దేనికి, ఉంటాను అని ఫోన్ పెట్టేస్తది. పిచ్చి పిల్ల అని అనుకుంటూ ఉంటది. అక్కడికి సంజయ్ వస్తూ ఉంటాడు. చూసి షాక్ అవుతది.
వీడు ఇప్పుడొచ్చాడేంటి అని అనుకుంటూ ఉంటది. సంజయ్ దగ్గరికెళ్ళి, హలో అమ్మా, ఏంటలా చూస్తున్నావు? నేను నీ కొడుకు సంజునే అని అనగానే, నువ్వేంటి అప్పుడే వచ్చావు? రాత్రికి రానన్నావు కదా అని వాళ్ళ అమ్మంటది. అప్పుడు సంజయ్, ఏ రాకూడదా? సరే, ఏ బస్ స్టాండ్‌లో అయినా పడుకొని రేపొద్దునొస్తాలే అని అనగానే, ఆ! నా ఉద్దేశ్యం అది కాదురా అనంటది. సంజయ్, జోక్ చేశానమ్మా. నువ్వెళ్ళమన్నా నేనలాంటి ప్లేస్‌కి వెళ్ళను కదా! నీకు తెలుసో లేదో నేనొక లెవెల్ మెయింటైన్ చేస్తాను. మీటింగ్ పోస్ట్‌పోన్ అయితే వచ్చేసాను అని అంటా ఉంటే వాళ్ళమ్మ, సరే నువ్వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రారా అన్నం పెడతాను అనంటది. వెంటనే సంజయ్, నువ్వు పెట్టడమేంటి? నీ కోడలు లేదా? అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ, తను గుడికెళ్ళింది గదా అని అంటా ఉంటే సంజయ్, ఓహ్! అవును కదా అని ఆలోచించి, గుడికి మీరిద్దరు వెళ్లారు కదా! మరి నువ్వొక్కదానివే ఉన్నావేంటి? అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ, అంటే అది మన ఇంటికి పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారు. అందుకే మౌనికకి చెప్పేసి నేను త్వరగా వచ్చేసాను అని అంటా ఉంటే, మరి తనను గూడా తీసుకురావచ్చుగా అని సంజయ్ అంటాడు. వాళ్ళమ్మ కంగారు పడుతూ, అది గుళ్ళో ఈరోజు అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజంట. అందుకే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలందరితో ప్రత్యేకించి పూజలు చేయిస్తారు. ఆ పూజ పూర్తయ్యే వరకు అక్కడే ఉండమని చెప్పేసి నేనొచ్చేసాను అని అంటా ఉంటే సంజయ్, హ్మ్. నమ్మొచ్చుగా అని అంటాడు. వాళ్ళమ్మ, తల్లినిరా అని అంటా ఉంటే, హ్మ్. అందుకే డౌట్ ఇంకా ఎక్కువైంది అని అనేసి పైకెళ్ళిపోతాడు. ఇక వాళ్ళమ్మ ఊపిరి పీల్చుకుంటది. ఇటు కామాక్షి టీవీ ఎత్తుకొని వస్తా ఉంటది లోపలికి. అమ్మా! అయ్యా! అనుకుంటూ. అబ్బబ్బబ్బా! ఎరక్కపోయి ప్రభావతితో స్నేహం చేశాను. అన్నిటికీ నన్నే ఇరికిస్తుంది అని అంటూ వస్తది. అప్పుడు అక్కడికి ప్రభావతొచ్చి, నాకు వినపడింది. కామాక్షి ఏమో, వదినా కాస్త సాయం పట్టు. వదినా నెమ్మది, నెమ్మదిగా అని ఇద్దరూ టీవీని కిందకి దింపుతారు. కొంచెం ఇటు తిప్పు అనంటే తిప్పి మంచిగా పెడతారు. హమ్మయ్య! ఇది తీసుకొచ్చేలోపు నా తల ప్రాణం తోకకొచ్చేసింది అని అంటా ఉంటే ప్రభావతి, అక్కడి నుండి మోసుకొచ్చావా అని అడుగుతది. కామాక్షి, అవును. మా ఇంటి దగ్గర నుండి మోసుకొస్తున్నాను అని అనేలోపు ప్రభావతి దగ్గరికెళ్ళి ఎవరైనా వింటున్నారా అని చూసి, ఇంటి దగ్గర నుండి అనొద్దు అని అంటది. అక్కడికి మౌనిక వస్తది. కామాక్షి మౌనికని చూసి, అరే! మౌనిక, నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతది. మౌనికేమో, ఇందాకలే అత్త, మావయ్య గారు బాగున్నారా అని అంటది. కామాక్షి, ఏమో వాంతులు అంటున్నారు అని అనగానే ప్రభావతి, ఏం పెట్టావు అని అడుగుతది. ఊరుకో వదినా, బాగున్నావా మౌనిక అని అనంగానే మౌనిక తల ఊపుతది అని. ప్రభావతి, దానికేంటి, అది కోటీశ్వరుల కోడలు కదా, మనందరికంటే అదే బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటా ఉంటే అక్కడికి అందరూ వచ్చేస్తారు ఒకరి వెనకాల ఒకళ్ళు. కామాక్షి, అందరూ ఉన్నారా అని అందరిని చూస్తది. వెంటనే ప్రభావతి, ఎక్కడికి పోతారు అని అంటది. సత్యమేమో, ఏంటిది అని అడుగుతాడు. ప్రభావతి గర్వంగా, టీవీ అని అంటది. అప్పుడు సత్యం, అంత టీవీగా చెప్తావేంటి? టీవీ అని మామూలుగా చెప్పొచ్చు కదా, ఎక్కడిది అంటా ఉంటే ప్రభావతి, నేనే కొన్నాను అత్తయ్య గారికి పుట్టినరోజు బహుమతిగా ఇవ్వడానికి అని అంటా ఉంటే కామాక్షి, నేనే మోసుకొచ్చాను అని అంటది. ఇటు మనోజేమో రోహిణితో మెల్లిగా, చూసావా రోహిణి, అమ్మ ఇంత పెద్ద టీవీ బామ్మ కోసం కొంటున్నట్టు మనకి ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటా ఉంటే రోహిణి ఏమో, అమ్మమ్మ గారు ఇచ్చే గిఫ్ట్ ఆమె కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు అంటది. సుశీలమ్మ సత్యాన్ని గిల్లుతది. అప్పుడు సత్యం, ఆ ఏంటమ్మా నన్ను గిల్లావు అని అడుగుతాడు. వెంటనే సుశీలమ్మ, ఇది కళ నిజమా అని అనేసరికి సత్యం, నేను కూడా నీ కోడలు చూపించే అతి ప్రేమ చూసి పొద్దున్నుండి నన్ను నేను గిల్లుకుంటూనే ఉన్నాను అని అనగానే సుశీలమ్మ నవ్వుతది. ప్రభావతేమో, ఊరుకోండి అత్తయ్య, ఊర్లో చిన్న టీవీలో, అదే పాత టీవీలో టీవీ సీరియల్లు చూస్తున్నారు కదా, ఇక నుండి ఈ పెద్ద టీవీలో చూస్తారని నేనే కొన్నాను అని అంటా ఉంటే కామాక్షి, నేనే మోసుకొచ్చాను. మనోజ్ ఏమో, అయితే ఈ టీవీని షాప్ లో కొన్నారా అని అనగానే కామాక్షి తడబడుతూ, ఆ అంటే ఏమనుకున్నావురా, పాత టీవీని స్టోర్ రూమ్ లో నుండి తీసి తుడిచి అట్టపెట్టెలో ప్యాకింగ్ చేసి తీసుకొచ్చాను అనుకుంటున్నావా అని అంటా ఉంటే రవి ఏమో, మేమనుకోలేదత్తా, నువ్వు ఇంత కరెక్ట్ గా చెప్తుంటే నిజమేనేమో అనిపిస్తుంది అని అంటాడు. వెంటనే ప్రభావతి, రేయ్ నోరు మూయ్, ఇది కొత్త టీవీ, పిల్లికి భిక్షం పెట్టని కామాక్షి ఇంత పెద్ద టీవీ ఊరికే ఇస్తుందా అని అంటా ఉంటే మనోజేమో, అసలు ఇది ఎక్కడ కొన్నారు అని అడుగుతాడు. కామాక్షి, షాప్ లో అని అంటా ఉంటే, ఏ షాప్ లో అని అడుగుతాడు. టీవీలు అమ్మే షాప్ లో అని అంటది. అప్పుడు మనోజ్, షాప్ కో పేరు లేదా అని అడుగుతాడు. కామాక్షి, మేము పేరు కొనడానికి వెళ్ళలేదు, టీవీ కొనడానికి వెళ్ళాము. మేము ఇంతకు ముందే వెళ్ళి షాప్ లో ఈ టీవీ చూసి ఇవ్వాలే ఇవ్వమని ఆర్డర్ ఇచ్చొచ్చాం అని అంటా ఉంటే కామాక్షి, నేనే మోసుకొచ్చాను, నేనే మోసుకొచ్చాను అని అందరిని చూస్తూ అంటది.
రవి, మరి నువ్వు ఆర్డర్ ఇస్తే అత్తెందుకు మోసుకొచ్చిందమ్మా అని అడుగుతాడు. వెంటనే మనోజ్, అరే నువ్వాగు, ఏంటమ్మా మన షాప్లో టీవీలు కూడా అమ్మడం మొదలు పెట్టావని నీకు తెలుసు కదా, మన షాప్లో కొనకుండా పేరు కూడా తెలియని షాప్లో ఎందుకు కొన్నారు అని అంటా ఉంటే శృతి, మీ షాప్లో కొంటే ఏదైనా డిస్కౌంట్ ఇచ్చేవాళ్ళా అని అడుగుతుంది. అప్పుడు మనోజ్, ఎంఆర్పి రేట్కే అమ్ముతాం కదా అని అనగానే రవి, మరి ఎక్కడ కొంటే ఏంటన్నయ్య, నువ్వెందుకు గింజుకుంటున్నావు అని అనగానే కామాక్షి, పాత టీవీ ఎక్కడ దొరుకుతుందిరా అని అనేస్తుంది. ప్రభావతి కోపంగా చూసేసరికి ఊ అని అంటా ఉంటది భయపడుతూ. సత్యమేమో ఇది పాత టీవీయా అని అడుగుతాడు. వెంటనే ప్రభావతి, ఆ అబే పాత మోడల్ టీవీ, అత్తయ్య గారికి కొత్త మోడల్ వాడడం రాదు కదండి అని అనగానే అందరూ ఆలోచిస్తుంటారు. సుశీలమ్మ మీనా మెట్లు దిగడం చూసి మహాలక్ష్మిలా ఉంది అని అంటది. అందరూ చూస్తారు మీనాని. మీనా వెళ్ళి నిలబడుతుంది. అమ్మ మీనా ఇలారా అని సుశీలమ్మ దగ్గరికి పిలిస్తే మీనా వెళ్తది. ఈ నగలు వేసుకుంటే మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అని చేతులు పట్టుకొని అంటా ఉంటది. కామాక్షి, వదినా ఇవి ఆ నగలేనా అని అనేస్తుంది. అప్పుడు ప్రభావతి, అంటే అవి ఆ రోజు మీనా కోసం చేసిన నగలేనా అని అడుగుతుంది కదా అనగానే మీనాక్షి, ఆ అవునవును సరిగ్గానే ఉన్నాయి అని అనగానే సుశీలమ్మ చైన్ని పట్టుకొని చూసి కమ్మలు చూసి సరిగ్గానే ఉన్నాయి మీనా అని అంటది. ప్రభావతి, సరిగ్గానే ఉంటాయి, అవి తీసియంగానే భద్రంగా బీరువాలో పెట్టాను, మళ్ళీ భద్రంగా తీసిచ్చాను అని అంటా ఉంటే మీనా టీవీని చూసి శృతి ఇదేంటి అని అడుగుతుంది. శృతి కొత్త టీవీ గ్రానీకి మన ఆంటీ గిఫ్ట్ గా తెచ్చారు అని అంటా ఉంటే నేనే మోసుకొచ్చాను అని కామాక్షి అంటది. అప్పుడు మీనా, అవునా ఎంతైంది పిన్ని అని అడుగుతుంది మీనా. అప్పుడు కామాక్షి, ఏమో ఎవరికి తెలుసు అని అనగానే అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ప్రభావతి, కొన్నది నేను కదా అని అనగానే కామాక్షి, అవునవును మీ అత్త కొన్నది నేను మోసుకొచ్చాను, నేనే మోసుకొచ్చాను. ప్రభావతి, ఏ మీనా ఎంతైతే నీకెందుకే, నువ్విస్తావా మీ ఆయన ఇస్తాడా అని అనగానే మీనా, మీరు కొంటే మేమెందుకు డబ్బులు ఇస్తాం అని అంటది. ఇటు మనోజ్ ప్రభావతి దగ్గరకు వచ్చి, అమ్మా మీనా డూప్లికేట్ నగలేసుకుందని బామ్మ గుర్తు పెట్టేస్తుందేమో అని అంటా ఉంటే ప్రభావతి, నోర్మై, నీ భయం వల్ల నేను బయటపడేలా ఉన్నాను, పోరా పో అని అనగానే మనోజ్ వెళ్ళిపోతాడు. వెళ్తా ఉంటే రోహిణి మనోజ్ అని అంటది. ఏంటి అనగానే, నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకు తెలుసు అని అంటది. మనోజ్ కంగారు పడుతూ, ఆ అమ్మ చెప్పేసిందా అని అంటా ఉంటే, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నీ మొహం చూస్తుంటేనే అర్థమైపోతుంది అని అంటది. అప్పుడు మనోజ్, ఏం అర్థమవుతుంది అని అనగానే, బామ్మ ఇవ్వబోయే గిఫ్ట్ అత్తయ్యకి వెళ్తుందనే కదా అని అంటది. మనోజేమో అని తలుపుతాడు. ఇటు మౌనిక ఇంకా సుశీలమ్మ కూర్చొని ఉంటారు. మౌనిక, అందరూ ఏదో ఏదో తెచ్చారు నీకోసం, నేనే ఏం తేలేదు నానమ్మ అని అంటది. అప్పుడు సుశీలమ్మ, నువ్వు వచ్చావు కదా అదే నాకు పెద్ద బహుమతి అని అంటా ఉంటే, రవి అన్నయ్య శృతి వదిన రోడ్డు మీద కలిసి అటునుండి ఇటే తీసుకొచ్చేశారు, అందుకే ఏమీ తేయలేకపోయాను నానమ్మ అని అనగానే సుశీలమ్మ, నా మనవళ్ళు మనవరాళ్ళు నాకు ఏదో తేవాలని ఏదో చెయ్యాలని నేనెప్పుడూ ఎదురు చూడనమ్మా, మీ అత్తయ్య ఇంట్లో నిన్ను బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు, నువ్వు అక్కడ సంతోషంగా ఉన్నావు, అంతకంటే కావాల్సింది ఇంకేమీ లేదు అని అంటది. ఇటు సంజయ్ ఏమో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరూ గుడికెళ్లారు, కానీ ఇంటికి వచ్చి చూస్తే అమ్మ ఒక్కతే ఉంది, అంటే ఇద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు. అమ్మ మౌనికను ఎక్కడికో పంపించింది, ఎక్కడుందో తెలుసుకోవాలి అని ఫోన్ తీసి మౌనికకు ఫోన్ చేస్తాడు. మౌనిక ఫోన్ చూసి, అమ్మో ఈయన ఫోన్ చేస్తున్నారేంటి, ఇక్కడున్నానని తెలిస్తే ఏం చేస్తారో అసలు, ఇప్పుడు ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తే గొడవ అవుతుంది, ఏం చేయాలి ఇప్పుడు అని అనుకుంటూ ఉంటది. సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, ఇది ఫోన్ చూసిందా లేదా రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయట్లేదా, ఎక్కడుంది, ఏం చేస్తూ ఉంటుంది అని మళ్ళీ కాల్ చేస్తాడు. మౌనిక మళ్ళీ ఫోన్ చూస్తుంది. సుశీలమ్మేమో మీ ఆయన బాగా చూసుకుంటున్నాడా అని అడుగుతుంది. మౌనిక, ఇప్పుడు ఈయన ఫోన్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ గొడవ అవుతుంది, ఏం చేయాలి ఇప్పుడు, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఛా అని అనుకుంటాడు సంజయ్. మళ్ళీ మౌనికకు కాల్ వస్తుంది. సుశీలమ్మ ఎవరమ్మా అని అడుగుతుంది. ఆయనే అమ్మమ్మ అని అంటే, మాట్లాడు మరి అని అంటది. ఒక్క నిమిషం అని పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పత్తయ్యా అని అంటది. వాళ్ళ అత్తగారు చేస్తారు ఈసారి. వాడు వచ్చేసాడమ్మా అని అంటా ఉంటే మౌనిక కంగారు పడుతూ, నైట్కి రానని అన్నారు కదా అత్తయ్య అని అంటది. అప్పుడు వాళ్ళ అత్తయ్య, నేను కూడా అలాగే అనుకున్నాను, అడిగితే మీటింగ్ క్యాన్సిల్ అయింది అందుకే వచ్చాను అని అంటున్నాడు, నిన్ను అడిగాడు కూడా అని అంటా ఉంటే, నేను ఇక్కడున్నానని తెలిసిపోయిందా అని మౌనిక అంటది. అప్పుడు వాళ్ళ అత్తగారు, తెలిస్తే ఇంకా ఇక్కడే ఎందుకుంటాడు, క్షణాల్లో అక్కడికి వచ్చి అందరినీ ముప్పు తిప్పులు పెట్టి
3 చెరువుల నీళ్లు తాగిచ్చేవాడు. నువ్వు గుడిలో పూజలో ఉన్నావు. రావడానికి టైం పడుతుంది అని చెప్పాను. అని అంటా ఉంటే, ఆయన అంత ఈజీగా నమ్మరు కదా అత్తయ్య. వాళ్ళ అత్తయ్య, ఆ భయం నాకు గూడా ఉంది. కానీ వాడికి అలాంటి అనుమానమే వస్తే, అది నిజమయ్యే లోపు నువ్వు ఇక్కడుండాలమ్మా అని అంటది. మౌనికేమో బయలుదేరినా మరి అని అంటా ఉంటే, ఆ! వెంటనే రావొద్దు. కొంచెం వీలు చూసుకొని రా. సరే అత్తయ్య. ఫోన్ కట్ చేసి వాళ్ళ అత్తయ్య, భగవంతుడా! పాపం తనేదో పక్కపూట వాళ్ళతో ఉండొద్దామనుకుంటే వీడొచ్చేశాడు. మౌనికని నువ్వే కాపాడాలి స్వామి. ఇక అందరూ హాల్‌లో ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. మౌనిక, సుశీల కూర్చొనుంటారు. మీనా వాళ్ళ అమ్మగారు, చెల్లె అక్కడికొస్తారు. నమస్కారం అమ్మా అని అంటారు మీనా వాళ్ళ అమ్మగారు సుశీలమ్మకి. సుశీలమ్మ, నమస్కారం అమ్మా, బాగున్నారా అని అడుగుతారు. సుమతి, ఆ బాగున్నాం అమ్మమ్మ అని అంటది. ప్రభావతి వాళ్ళని చూసి వీళ్ళెందుకొచ్చారు అని అంటది. కామాక్షి, ఎందుకొస్తారు? ఇంట్లో ఫంక్షన్ అయితే అందరూ వస్తారు. వెంటనే సుమతి, ఇంటికొస్తే ఎందుకొచ్చారు అని అడిగే వాళ్ళ ఇంటికి మళ్ళీ మళ్ళీ ఎవరు కావాలని రారు. మా అక్కని ఈ ఇంటికి ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా వస్తాం. తినిపోవడానికి కాదు, మా అక్కని చూసిపోవడానికి అని అంటా ఉంటే వాళ్ళమ్మ, ఏం మాట్లాడుతున్నావే అని అంటది. అప్పుడు సుశీలమ్మ సరిగ్గానే మాట్లాడింది. సంస్కారం తెలియని వాళ్ళకి గుర్తు చేసిన సంస్కారం అవ్వదు అనగానే, ఎలా ఉన్నారమ్మా అని అడుగుతది. సుశీలమ్మ డెకరేషన్ చూపించి, అక్కడ చూసావా పార్వతి, ఇలా 75 వసంతాలు పూర్తి చేసుకొని ఇంతమందితో కలిసి పండగ చేసుకుంటున్నాను అని అంటా ఉంటే మీనా వాళ్ళ అమ్మగారు, ఎప్పటికీ మీరు అలాగే ఉండాలి. సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని అనగానే ప్రభావతి తుమ్ముతది. కామాక్షి, ముక్కులో బల్పం పెట్టుకున్నావా అని అనగానే ప్రభావతి, తుమ్మొస్తే ఆపమంటావా అని అంటా ఉంటే సుశీలమ్మ, ఇన్నేళ్లు మీద పడ్డా నేను ఆరోగ్యంగానే ఉన్నాను. పాపం ప్రభావతికి లేనిపోని రోగాలు వచ్చినట్టున్నాయి. కాస్త దూరంగా ఉండు కామాక్షి, ఆ రొంప నీకంటుకుంటుంది అని అనగానే కామాక్షి, ఆ అమ్మో అని అనుకుంటది. మౌనిక, ఎలా ఉన్నావు సుమతి అని అడుగుతది. బాగున్నాను మౌనిక, చూసి చాలా రోజులైంది అని అంటా ఉంటే సుశీలమ్మ, పార్వతి ఇలా రా, చూసి చాలా రోజులైంది. ఇలా నా పక్కన కూర్చో అని అనగానే వెళ్ళి పక్కన కూర్చుంటది. అక్కడికి మీనా వస్తది. అమ్మా, మీరెప్పుడొచ్చారు అని అడుగుతది. వాళ్ళమ్మేమో ఇప్పుడేనే అని అంటది. మావయ్య మీరు పిలిచారా అని అనగానే సత్యం ఆ అని తలూపేలోపు ప్రభావతి, లేకపోతే నేను పిలిచానా అని అంటది. మీనా ఏమో మీరు పిలుస్తారని మెదడున్న వాళ్ళు ఎవరైనా ఊహిస్తారా అని అంటది. సత్యం, ఆ నేనే పిలిచానమ్మా. మా అమ్మ పుట్టినరోజు పండక్కి అందరూ ఉండాలి. అందరూ మా అమ్మ నిండు నూరేళ్లు నా పెళ్ళంలా రోగాలతో కాకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు కదా అని అనగానే అందరూ నవ్వుతారు. సుశీలమ్మేమో సుమతిని చూసి, ఏంటి పిల్ల అంత చిన్న బొట్టు పెట్టావు, ఫ్యాషనా అని అంటా ఉంటే సుమతి, కాలేజ్కి పెద్ద బొట్టు పెట్టుకొని వెళ్తే ఫ్రెండ్స్ ఏడిపిస్తారమ్మమ్మా. సుశీలమ్మ, మీనా కుంకుమ భరణి తీసుకురా అమ్మా అని అనగానే, అలాగే అమ్మమ్మ అని మీనా లోపలికి వెళ్తది. తెచ్చి ఓపెన్ చేసేలోపు ప్రభావతి మళ్ళీ తుమ్ముతది. పక్కనే కామాక్షి ముక్కు మూసుకుంటూ, ఇలా అయితే నువ్వు 75వ పుట్టినరోజు జరుపుకుంటావో లేదో అని అంటా ఉంటే ప్రభావతి, ఏచి ఆపు, చల్లగా రోజ్ మిల్క్ తాగాను, అది పడలేదు అని కొంగుతో తుడుచుకుంటూ ఉంటది. కుంకుమ భరణి తెచ్చి మీనా సుశీలమ్మకి ఇవ్వబోతుంటే, నువ్వే పెట్టమ్మా అని అంటది. అప్పుడు పార్వతి, మీ చల్లని చేతితో మీరే పెట్టండి, 4 తరాలు చూశారు అని అంటా ఉంటే సుశీలమ్మ, 5వ తరాన్ని కూడా చూడాలని అనుకుంటున్నాను. ఏది నా మనవళ్ళు మనవరాళ్ళు ఒక్కళ్ళు కూడా నా కోరిక అర్థం చేసుకోవడం లేదు అని సుమతిని, ఇట్రావే పిల్ల ఇట్రా అని అనగానే సుమతి వెళ్ళి సుశీలమ్మ దగ్గర కింద కూర్చుంటది. సుశీలమ్మ బొట్టు పెడతది. సుమతి ఆశీర్వాదం తీసుకుంటది కాళ్ళు మొక్కి. చల్లగా ఉండమ్మా, పెళ్ళెప్పుడు చేసుకుంటావు పిల్ల అని అనగానే సుమతి లేచి, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, ఇలాగే ఉండనివ్వండి అమ్మమ్మ గారు అని అనగానే సుశీలమ్మ నవ్వుతది. మీనా కూడా నవ్వుతది. రవి ఏమో, అంటే మేము ఇప్పుడు ప్రశాంతంగా లేమా ఆంటీ, చదువు పూర్తయిన వెంటనే సుమతికి పెళ్లి చేయండి అని అంటా ఉంటే సుమతి, నువ్వు త్వరగా పెళ్లి చేసుకున్నావని అందరూ చేసుకోవాలా అని అడుగుతది. రవి, మరి ఇంకేం చేస్తావు అని అంటా ఉంటే ప్రభావతి ఊళ్ళో ఎగుతుంది. నీకెందుకురా అని అంటది. అప్పుడు రవి, మేమేదో మాట్లాడుకుంటున్నాం, నీకెందుకమ్మా అని అంటా ఉంటే సుమతి, నేను జాబ్ చేయాలని అనుకుంటున్నాను, నా కాళ్ల మీద నేను నిలబడాలి అనుకుంటున్నాను అని అంటది. శృతి క్లాప్స్ కొడతది అనుకుంటూ. ఎగ్జాక్ట్లీ, ముందు జాబ్ చూసుకోవాలి, అప్పుడే రెస్పెక్ట్ ఉంటుంది అని అంటా ఉంటే సుశీలమ్మ కూడా, ఆడవాళ్ళకి ఉద్యోగం చాలా అవసరం, లేదంటే నా కోడల్లాగా ఇంటికి పనికి రాకుండా వంటింటికి పనికి రాకుండా పోతారు అని అంటారు. అందరు నవ్వుతారు. కామాక్షి ఏమో, పిన్ని గారు మీరు ఊళ్ళో ఉంటున్న మా వదిన గురించి బాగానే కనిపెట్టేశారే అని అంటా ఉంటే సుశీలమ్మ, ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదని నేను అనను, కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని అంటా ఉంటే సుమతి వాళ్ళ అమ్మగారేమో, మంచి సంబంధం వస్తే తప్పకుండా చేస్తానమ్మా అని అంటారు.
ప్రభావతి మీ పెద్ద కూతురికి జరిగినట్టు చిన్న కూతురికి జరగాలంటే ఎవరో ఒకరికి యాక్సిడెంట్ కావాల్సిందే అని అనగానే అందరూ ప్రభావతి వైపు చూస్తారు కోపంగా. అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్ లో శృతి వాళ్ళ అమ్మగారు వచ్చి హ్యాపీ బర్త్డే అమ్మ అని అంటారు. సుమతి ఏమో రవి దగ్గరికి వెళ్ళి బలూన్ పగులగొడుతుంది. అది శృతి వాళ్ళ అమ్మకి ఇంకా ప్రభావతికి నచ్చదు. రవి నిన్నెవ్వరు పెళ్లి చేసుకుంటాడో గాని బలూన్లా పగిలిపోతాడు అని అంటాడు. ఏమన్నావు నిన్ను అని సుమతి అంటూ ఉంటది. శృతి వాళ్ళ అమ్మగారు, ఏమమ్మా మీనా, మీ ఆయన నగలు కొంటేనే వేసుకుంటా అని అన్నావు, ఇంకా కొనలేదా? రోల్డ్ గోల్డ్ నగలే పెట్టుకున్నావు అని అనగానే ప్రభావతి కంగారు పడుతూ, అదేం లేదు వదిన గారు, అవి బంగారు నగలే. రోల్డ్ గోల్డా అసలు గోల్డా అనేది కనిపెట్టలేననుకున్నారా? ఎవరు ఏ మతలబ్ చేశారో అని శృతి వాళ్ళమ్మ అంటది. వెంటనే సుశీలమ్మ, ఏంటి మీనా ఆవిడ అనేది అని అనేసరికి ఈ రోజు ఎపిసోడ్ కూడా అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.